నమస్తే. అయితే విషయం వస్తే ఈరోజు పశువుల గురించి, గేదెలు, బర్రెల గురించి, ఆవుల గురించి, ఎద్దుల గురించి. ఒక గేదె అనుకుంటుందంటే ఉదయాన్నే లేచినామంటే ఆ దొడ్లో ఉన్నప్పుడు, అబ్బాయి ఈరోజు పొలం వెళ్తున్నా, కడుపు నిండా తింటాను అనుకుంటుందంట. పాపం ఆ గేదె మధ్యాహ్నం అయింది, 50% పొట్టకు రాదంట. సాయంత్రం అయింది, సగం పొట్టతో సగం ఆకలి కూడా తీరకుండా ఏడ్చుకుంటా ఇంటి పాట పడుతుంది ఆ గేదెలు, ఆ బర్రెలు. అలాంటి సమస్యలో మా ప్రాంతంలో ఉన్న గేదెలు బాధపడుతుంటే చాలా దారుణంగా ఉంది. అందుకని పెద్ద మొత్తంలో పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో డెవలప్ చేయాలి. మీరు చూస్తుంది పశుగ్రాసం పెద్ద మొత్తంలో. వాస్తవంగా పశుగ్రాసం పెరిగి ఎండిపోయింది అంటే మా గేదెలు తినలేనంత పశుగ్రాసం ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలం కూడా చనిపోదు. అది వాస్తవంగా. సో ఒక అగ్రికల్చర్ శాస్త్రవేత్తగా, ఒక పొలిటికల్గా పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో బంజరు భూముల్లో, బీడు భూములుగా ఉన్న వదిలేసిన భూముల్లో పశుగ్రాసం చల్లినప్పుడు బాగుంటుంది. ఆ గేదెలను చూస్తే పుట్టిన కానించి చచ్చిపోయే వరకు పేదరికంలోనే బతుకుతున్నాయి. పేదరికంలో పుట్టింది, పేదరికంలో చనిపోతున్నాయి. ఆ పశువులు అన్నిట్లకి స్వతంత్రం తీసుకొస్తా భవిష్యత్తులో అని నేను ఈ వీడియో ద్వారా, ఈ సోషల్ మీడియా వీడియో ద్వారా మీ అందరికి చెబుతున్నా. ఈరోజు మేలుజాతి పశువులు 2 పశువులు ఉంటే రోజుకు ఒక గేదె 10 లీటర్లు ఇచ్చినా కూడా 20 లీటర్లు నాణ్యమైన పాలు 60 నుంచి 80 రూపాయలకు అమ్ముకుంటే ఆ రైతన్న కోసం పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే కార్యక్రమం ఉంటుంది. పశువులు వ్యర్థాలతో వచ్చిన ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ విధంగా పాడి ఆ రైతన్న ఇంట్లో ఎటువంటి అనారోగ్యం సమస్యలు రావు. న్యాచురల్ పాలు, న్యాచురల్ మజ్జిగ, వెన్నతో కూడిన ఆహారం తింటాడు. నెయ్యితోటి ఆహారం తినే కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా రైతు కుటుంబాలు బాగుపడటానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. పట్టదూళ్ళు కట్టకుండా గొడ్డుపోయిన పశువుల్ని కూడా కటింగ్కి పంపకుండా వాటిని పేదవాళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. పశువుల్ని ప్రేమించే వాళ్ళ కోసం ఇప్పించడం జరుగుతుంది. అలాగనే పెద్ద మొత్తంలో ఒట్టిపోయిన పశువులను కూడా అట్లనే డెవలప్ చేసి రైతన్నల కోసం ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పశు సంపద మరొకసారి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మేలుజాతి దున్నలు ఉన్నాయి, ఇంకా అవకాశం కుదిరింది మనకి. వాస్తవంగా ఒక పూటకి 10 లీటర్లు ఇచ్చే పశువులుని తయారు చేసుకునే అవకాశం ఉన్నది. మనం అది పెద్ద మొత్తంలో పశువుల్ని డెవలప్ చేపిస్తాం, గట్టిగా ప్రయత్నిస్తాం, పోరాడుతూ ఉంటాం.